శ్లోకం ఉంది. అందరికీ వందనాలు. శ్లోకం అండి. ఇది దావీదు భక్తుడు రాసిన 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువై లేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరు వాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా, నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదికి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారిని యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఈ అధ్యాయంలో దావీదు భక్తుడు అబీమెలెకు ఎదుట వెర్రివానిగా ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఎందుకంటే దావీదు భక్తుడు అపాయంలో ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడిని స్తుతించినప్పుడు దేవుడిని కాపాడాడు. దేవుడు యెహోవాను వేడుకొన్నాడు. అలాగే యెహోవాకు భయపడినప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు. అలాగే యెహోవాను నమ్ముకున్నాడు. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించుదను అంటున్నాడు, నిత్యం ఆయన కీర్తిని నోట నుండును అంటున్నాడు. స్తుతిస్తున్నాడు భక్తుడు యెహోవాని, దేవుని, యేసయ్యని. అలాగే యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. దీనులు నాతో కూడా యెహోవాను ఘనపరచుడి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రార్థన చేయగా తనకి దావీదు భక్తుడికి ఉత్తరం వచ్చింది. ఎలా అంటే తన ఆలోచన తట్టింది. అటు విధంగా వెర్రివాణిగా నటించాడు. రాజు అయినప్పటికీ కూడా వెర్రివాణిగా, పిచ్చివాడిగా నటించడం, దేవుడిచ్చిన ఆలోచనను బట్టి నడుచుకోవడం వల్ల తన ప్రాణాలు కాపాడబడ్డాయి. అలాగే ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. నిజమండి, వెలుగులో ఉన్న వారికి అన్ని తేటగా కనిపిస్తాయి. చీకటిలో ఉన్న వారికి ఏమి కూడా కనిపించదు. దేవుడు అంటాడు కదా, నేనే మార్గం, సత్యం, జీవమే ఉన్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటాడు. ఆ లోకంకి వెలుగై ఉన్నది ఆయన వాక్యం.
ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గములు. నిజమండి, ఆయన మార్గము ఆయన ఆజ్ఞ దీపముగాను ఉంటుంది, అలాగే ఆయన ఉపదేశము వెలుగుగాను ఉంటుంది. వెలుగున్నప్పుడు అన్ని చీకట్లు పారిపోయి మనకు తేటగా కనిపిస్తాయి. మన శ్రమలన్నీ కూడా వెళ్ళిపోయి మనం ఆయన బాటలో ప్రశాంతంగా నడవగలుగుతాం. శిక్షార్థమైన గతింపు జీవ మార్గములు. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో రాసి ఉంటుంది. స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములను ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. వాక్యము దీపమై ఉంటుందండి. ఆయన వాక్యము మన పాదములకు దీపమై ఉన్నట్లు దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు కలుగును. మీకు మేలు అని తెలియజేస్తుంది వాక్యం. మనకు మేలు కలగాలంటే మనం వెలుగులో ఉండాలి. వెలుగులో ఉండాలంటే ఆయన వాక్యాన్ని అనుసరించాలి. తిమోతికి రాసిన పత్రిక 4:18 కూడా చూడండి. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. మనల్ని రక్షించేవాడు ఆయనే కాబట్టి యుగయుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి. ఎందుకంటే ఆయనే మనల్ని ప్రాణాలతో నిలబెట్టి ఉన్నాడు కాబట్టి, మనల్ని విడిపించాడు కాబట్టి, ప్రాణాపాయ స్థితిలో నుండి కూడా మనల్ని మన ప్రాణాలని కాపాడి ఆయన సజీవ రెక్కలుగా మనల్ని నించోబెట్టాడు కాబట్టి ఆయనకి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమెన్. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. మనల్ని రక్షించేవాడు ఆయనే. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటాయంట. మన చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటాయి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. ఏది కూడా దేవుడు తక్కువ చేయడంట ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. సింహము పిల్లలైనను ఆకలి కొనను, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఏ మేలు కూడా చేయకుండా మౌనంగా ఉండలేడు. మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా అని దేవుడు అడుగుతున్నాడు. భయభక్తులు నీకు నేర్పేదని అంటున్నాడు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. మన పెదవులను కాచుకున్నట్లయితే ఏ కీడు చేయుట మాని మేలు చేయము. సమాధానం వెతికి దాని వెంటాడము. అతని దృష్టి నీతిమంతుల మీద నున్నది. నిజమే, ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన నీతిమంతుల మొర ఆలకించువాడు, వారిని విడిపించువాడు, వారి శ్రమలన్నిటిలో నుండి కూడా వారిని విడిపించువాడు, అలాగే నలిగిన మనసు గల వారిని రక్షించువాడు. ఈ అధ్యాయంలో ఇవన్నీ చూస్తామండి. మనం మొదటిగా మనం చూసినట్లయితే రక్షించువాడు, ఉత్తరం ఇచ్చువాడు, అలాగే దూతలను పంపించి కాపుదలను ఉంచువాడు, మనకు వెలుగై ఉన్నవాడు. ఈ అధ్యాయంలో 34వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆకలి గుణనీయుడు, దేవుని స్తుతిస్తున్నాడు భక్తుడు. అలాగే మనం కూడా స్తుతించే వారిగా ఉండాలి. అలాగే దేవుని వేడుకుంటున్నాడు, నా కష్టంలో నన్ను కాపాడని. అలాగే భయపడుడి, దేవునికి నడుచుకోవాలి మనం. అప్పుడు భయపడి నడుచుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞలకు లోబడినట్లయితే మనకి ఏ మేలు చేయకుండా ఉండడు దేవుడు. యెహోవాను నమ్ముకొనుడి, యెహోవాను నమ్ముకొని ఆయనను ఆరాధించండి. పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి. కాకులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. పురుగు పదునైన పళ్ళు ఉన్న ఒక పరికరం, రెండింటి మధ్య ఎంత తేడా! పురుగు చాలా అల్పమైనది, రాయి తగిలితే గాయపడుతుంది, నడిచే వాళ్ళ కాళ్ళు క్రింద పడి నలిగిపోతుంది. అయితే ఆ
నురిపిడి మ్రాను ఇది నల్లగొడుతుండగానే తానెప్పుడు నలుగదు. ఇది రాయి మీద లోతుగా గుర్తులు పెట్టగలదు. అయితే దేవుడు మొదటి దానిని రెండోదిగా మార్చగలడు. పురుగులాగా బలహీనంగా ఉన్న మనిషి గాని జాతిని గాని తన ఆత్మశక్తితో దృఢపరచి ప్రపంచ చరిత్రలో ఒక స్థానాన్ని అందరికీ ఎత్తి చూపించగలిగేలా చేస్తాడు. కాబట్టి పురుగు నిరుత్సాహపడకూడదు. మనలను మన పరిస్థితుల కంటే బలవంతులనుగా చేస్తాడు దేవుడు. ఆ పరిస్థితులను మనకు క్షేమకరంగాను మలుస్తాడు. వాటన్నిటినీ మన ఆత్మీయ ఉద్రేకాలుగా చేసుకోవచ్చు. చిమ్మ చీకటి లాంటి నిరాశను నలగొట్టి దానిలో ఉన్న బంగారపు ఆభరణాలను తీసుకోవచ్చు. మనకు దేవుడు ఉక్కు లాంటి దృఢమైన నిశ్చయాన్ని ఇచ్చినప్పుడు కష్టాలనే కఠినమైన నేలను లోతుగా దున్నగలం. ఆయన మనల్ని అలా చేస్తానన్న మాట ఇచ్చాడు. చెయ్యకుండా ఉంటాడా? ఈ లోకంలో పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు. మనుషులైతే బలవంతుల్ని, విజయాలు సాధించిన వాళ్ళని, దృఢకాయల్ని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకున్నారు. అయితే మన దేవుడు పరాజితులకు దేవుడు. లోకంలో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది. వాడిపోయిన ప్రతి కొమ్మను ఆయన తిరిగి పచ్చగా కలకలలాడేలా చేస్తాడు. దుఃఖంతోనూ శ్రమతోనూ చితికిపోయిన ప్రతి జీవితాన్ని స్తుతి సంగీత వినిపించే వీణగా మారుస్తాడు. ఇహలోకపు అతి నీకిష్టమైన ఓటమిని ఆయన లోకపు మహిమగా మార్చగలడు. నన్ను అనుసరించు నిన్ను సరిచేస్తాను. నా మాటలు పలికిస్తాను. నా కరుణకు పాత్రుడిగా చేస్తాను. ఈ ధరణికి సహాయకుడిగా చేస్తాను. నన్ను అనుసరించు నిన్ను సరిచేస్తాను. నీవు సాధించలేని దానిని నీకిస్తాను. ప్రేమ, నిరీక్షణ, పరిశుద్ధత నింపుతాను. నా రూపానికి నిన్ను మారుస్తాను అని దేవుడు అంటున్నాడు ఈ వాక్యం ద్వారా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవా, నీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడావు. నీ ఆజ్ఞలకు లోబడితే నీ దూతలను కాపుదలను ఉంచుతానన్నావు ప్రభావ. తనని నిన్నే అనుసరిస్తున్నాం ప్రభావ. నా ఆపదలు ఉన్న వారికి నేను కాపాడే దేవుడు, తను రక్షించగల దేవుడు ప్రభావ. తండ్రి అయినా ఇవాళ మేము ఉన్న స్థితి నీకు తెలుసు తండ్రి అయినా. మిమ్మల్ని నడిపించిన తండ్రి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఇది మొదలుకొని అలాగే తండ్రి అయినా మా అన్ని విషయాలు కూడా తోడుగు నీడుగుని నీ వాళ్ళు చేపట్టి పనులు తోడుగు నీడుగుని నడిపించి వేడుకుంటూ మళ్ళీ నిన్ను కలుసుకునేంతవరకు మాకు సహాయం చేయమని వేడుకుని ఋతులను కాపుదల నుంచి నడిపించి వేడుకుంటూ ఎటువంటి కీడులో శూలంలో పాపంలో పడకూడనట్లనైనా నీ మహిమార్థమై నీ నామం మహిమపరచబడేలాగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ సమస్త మహిమగాత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. షలోమ్ అండి. అందరికీ వందనాలు. ఈ వాక్యం విని మీరు బ్లెస్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెన్.